చాలా ఏళ్లుగా మిరప తోటలను వేధిస్తున్న చీడపురుగులు రసం పీల్చు పురుగులు. సున్నితమైన మిర్చి పంట చాలా త్వరగా రసం పీల్చు పురుగులైన తామర, నల్లికి లొంగిపోతుంది. దీనితో ఆకుపై ముడత, కింద ముడత ఆశించి పంటను నాటింది మొదలు ఆశాంతం పీడిస్తాయి. ఇవే కాకుండా గత కొంతకాలంగా నల్ల తామర రైతు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. ఇవి పూతపైన ఆశించడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇతర రసం పీల్చు పురుగులు మిరపను పరోక్షంగా దెబ్బతీస్తే, నల్ల తామర పురుగులు మిరప దిగుబడిని ప్రత్యక్షంగా దెబ్బతీస్తున్నాయి. ఈ పురుగుల నివారణకు రైతులు తొలి దశ నుంచే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. వివరాలు తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని కూరగాయల విభాగం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ అనిత. ఎండుమిర్చి అనేది మనకి తెలంగాణ, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ మొదలైన జిల్లాల్లో బాగా పండించే మంచి కమర్షియల్ క్రాప్. అయితే ఈ మిరపలో మనకి ముఖ్యంగా ఈ చీడపీడల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. 4 సంవత్సరాల నుంచి నల్ల తామర పురుగు అనేది ఈ మిర్చిలో బాగా రైతులను నష్టం కలిగిస్తుంది. ఇవి ఎక్కువగా ఈ పూత పైన, ఆకులపైన, కాయలపైన అన్నిట్లో ఆశించి రసాన్ని పీలుస్తాయి. అయితే మిరప యొక్క పువ్వు తెల్లగా ఉన్నందువలన ఆ పురుగు నలుపు ఉండడం వల్ల ఈ పూత పైన ఇది బాగా ప్రస్ఫుటంగా కనపడుతుంది. పువ్వులు కానీ ఆకులు కానీ ఆశించి ఇది తీవ్రంగా ఈ రసాన్ని పీల్చి నష్టం కలిగిస్తుంది. అయితే తామర పురుగు ఆశించినప్పుడు ఈ ఆకు ఈ డొప్పలాగా పైకి ముడుస్తుంది. తర్వాత ఆకులన్నీ కూడా లేత పచ్చ రంగులో మారిపోతాయి. తర్వాత ఆకులో ఎదుగుదల ఉండదు, చెట్టు కూడా ఎదగదు. ఇక కాయలు, పూత అంతా కూడా రాలి పడిపోతుంది. ఈ కాయలు కూడా గిరసపడిపోతాయి. తర్వాత ఈ తోటంతా కూడా కాయ లేకుండా ఈల్డ్ తగ్గిపోయి రైతుకు చాలా నష్టం కలుగజేస్తుంది. వీటిని గమనించుకోవడానికి మొట్టమొదట నాటిన తర్వాత మనము జిగురు అట్టలను ఏర్పాటు చేసుకోవాలి. దాదాపు ఒక ఎకరాకు ఒక 35 నుంచి 40 వరకు జిగురు అట్టలను అమర్చుకున్నట్లయితే మనము వాటి మీద ఈ నల్ల తామర పురుగు యొక్క ఉధృతిని గమనించుకోవచ్చు. ఎప్పుడైతే ఒక చెట్టుకు 5 నుంచి 10 తామర పురుగులను మనం గమనించినామో అప్పుడు వెంటనే మనము నివారణ చర్యలు పాటించుకోవాలి. అయితే ఇప్పుడు అంత మిర్చి నాటేదానికి సమయం కాబట్టి రైతులందరూ ఎండాకాలంలో లోతు దుక్కులు చేసుకుని ఉంటారు. లోతు దుక్కులు చేసుకోవటం వల్ల ఈ మట్టిలోని కోసెస్ దశలంతా కూడా సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయ్యి అవన్నీ కూడా చనిపోతాయి. ఇకపోతే మనకి గట్ల పైన వయారి బామ కానీ, జిల్లేడు కానీ ఇవన్నీ కూడా ఈ కలుపు మొక్కలను మనం లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే కలుపు మొక్కల్లో అవి ఆశించి తర్వాత మిర్చికి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఇక మిర్చి పంట వేసేటప్పుడు మనము 10 వరుసలు మిరప, 3 వరుసలు జొన్న కానీ మొక్కజొన్న, 1 వరుస బొబ్బర కానీ వేసుకున్నట్టయితే మిర్చిలో మంచి మిత్ర పురుగులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ప్రధాన పొలం తయారు చేసుకున్నప్పుడు మనము ఇప్పుడు వేప పిండి మనం ఎకరానికి ఒక 200 కిలోల చొప్పున వేసుకోవాలి. అయితే బాగా చివికిన పశువుల ఎరువులు మెటారైజియము, వర్టిసీలియం లాంటి జీవశిలీంధ్రాలను కూడా మనము ఒక 100 కిలోలకి 2 కిలోల చొప్పున ఇవి వేసుకున్నట్టయితే మనకు మట్టిలో ఏమైనా కోసెస్ దశల్లో మిగిలిన ఈ నల్ల తామర పురుగు కాస్త చనిపోతుంది. ఇకపోతే రైతులందరూ కూడా సామూహికంగా చేపట్టినట్టయితే ఆ పురుగు యొక్క ఉధృతి తక్కువ అవుతుంది. ఇక ప్రధాన పొలంలో పురుగు ఆశించిన తర్వాత ఒకటే రకమైన పురుగు మందు చాలాసార్లు పిచికారీ చేసినట్టయితే దానికి రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దాన్ని రాకుండా మనము పురుగు మందులను మార్చి పిచికారీ చేసుకోవాలి. అయితే ఈ నల్ల తామర పురుగు నివారించుకోవడానికి మనకి ఈ మధ్య కాలంలో CIBRCలో రిజిస్టర్ అయినటువంటి ఐసోసైక్లోసీరం కానీ, ఫ్లూక్సమెటమైడ్ కానీ 0.8 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా బ్రూఫ్లానిలైడ్ అనేది 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసినట్టయితే ఈ నల్ల తామర పురుగుని మనము నివారించుకోవచ్చు. నత్రజని ఎరువులను తక్కువగా వాడాలి. నత్రజని ఎక్కువైనా కానీ ఈ పురుగు ఉధృతి, ఈ పురుగనే కాదు ఏ పురుగు ఉధృతి అయినా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనం నల్ల తామర పురుగు కానీ లేదైనా మామూలు తామర పురుగుని కూడా మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మిరపలో మనకి నల్లి కూడా ఎక్కువగా ఆశిస్తుంది. అక్టోబర్, నవంబర్ నుంచి జనవరి మాసం వరకు మనకి ఈ నల్లి అనేది ఎక్కువ ఆశిస్తుంది. నల్లి ఆశించినప్పుడు ఆకు కింద ముడుచుకొని పోతుంది. అయితే దీని నివారణకి మనకి ఈ క్లోర్ఫెనాపైర్ కానీ
స్పైరోమెసిఫిన్ 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా ఓమైట్ 3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున మనము పిచికారీ చేసుకోవాలి. పురుగు యొక్క ఉధృతి తీవ్రంగా ఉన్నట్టయితే అబాసిన్ అనే మందు 1 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా స్పైరోటెట్రామైట్ అనే మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనము పిచికారీ చేసుకున్నట్టయితే ఈ ఎర్రనల్లిని నివారించుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో మనకి చలి ఎక్కువగా ఉన్నప్పుడు మనకి పేనుబంక అనేది ఎక్కువగా ఆశించి నష్టం కలుగజేస్తుంది. ఆకుల దగ్గర గుంపులుగా చేరి తల్లి పురుగులు పిల్ల పురుగులు రసాన్ని పీల్చి నష్టం కలుగజేస్తాయి. అయితే దీని నివారణకి మనకి ఇమిడాక్లోప్రిడ్ అనేది 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా ఫిప్రోనిల్ అనే మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకుంటే ఈ పేనుబంకని సమర్థవంతంగా మనము నివారించుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఈ తెల్లదోమ అనేది ఎక్కువగా ఆశించి నష్టం కలుగజేస్తుంది. తెల్లదోమ అధికంగా ఉన్నప్పుడు అసిటమోప్రిడ్ అనే మందు 0.2 గ్రాముల లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. రసం పీల్చే పురుగులు ఈ పేనుబంక కానీ తామర పురుగులు కానీ నల్లి కానీ తెల్లదోమ కానీ ఇవన్నీ కూడా ఈ వైరస్ని వ్యాప్తి చేస్తాయి. ఇవి వెక్టార్స్ వాహకాలుగా పనిచేస్తాయి. అయితే ఈ పురుగులన్నిటినీ కూడా మనము ఈ జిగురు అట్టల పైన మనము వాటిని గమనించుకున్నట్టయితే ఈ పురుగులను మనము కొంతవరకు మానిటర్ చేసుకొని తర్వాత వాటిని తగిన పురుగు మందులను మనం వాడినట్టయితే వాటిని సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే జిగురు అట్టలు ఏర్పాటు చేసినప్పుడు మనం ఆ జిగురు అట్టలను కరెక్ట్గా క్రాప్ లెవెల్లోనే పెట్టాలి. క్రాప్ లెవెల్ కన్నా పైకి పెట్టినట్టయితే మనకు పెస్ట్ పాపులేషన్ అనేది కరెక్ట్గా మనం మానిటర్ చేయడానికి రాదు. మిరప పంట ఏ ఎత్తులో ఉంటుందో ఆ జిగురు అట్టలను కూడా అదే ఎత్తులో మనము పెట్టుకొని మనము ఈ పురుగులన్నిటినీ కూడా అన్నీ గమనించుకొని దాని తర్వాతనే పిచికారీలు చేసుకున్నట్టయితే తర్వాత కంచె పంటలాగా జొన్న కానీ మొక్కజొన్న కానీ వేసుకోవాలి. లద్దె పురుగులకు ఈ బంతి పంటను వేసుకోవాలి. ఈ విధంగా మనము సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించినట్టయితే ఈ రసం పీల్చే పురుగులన్నిటిని కూడా సమర్థవంతంగా నివారించవచ్చు.